మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణించిన తర్వాత నువ్వేం చేయలేవు. ఏడ్చినా ప్రయోజనం లేదు, ఏం చేయలేవు, మరో అవకాశం లేదు. ఒకేసారి ఒకే జీవితం జీవిస్తాం, మరణిస్తాం, తర్వాత తీర్పు ఉంది. ఈ జీవితం ఎంత ప్రాముఖ్యమైందో మనం ఎరిగితే, ఈ జీవితాన్ని దేవుడు మనకు ఆయుష్ను పెంచుతున్నాడంటే, మన కళ్ళ ముందే మనకంటే ఘనులు, మనకంటే ధనవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే చిన్నోళ్ళు మరణిస్తుంటే మనం ఇంకా సజీవుడిగా ఉన్నామన్నప్పుడు, మరణమును చూసినప్పుడల్లా మరణమును తప్పించిన ప్రభువును నువ్వు స్తుతించడం నేర్చుకుంటే, నువ్వు ఇంక యేసయ్యకు ఎందుకు స్తుతించాలి అనే మాట లేదండి. ఇక నీకు ఆయుష్ ఇచ్చిన దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. బ్రతుకు చాలా విలువైనది. గమ్యం లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు మనుషులు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండానే బ్రతుకుతున్నారు. బ్రతుకంటే 3 నాళ్ళ ముచ్చట కాదు. బ్రతుకంటే ఏదో ఒకటి చేసుకొని ఈ లోకంలో సంపాదించుకోవటం కాదు. బ్రతుకంటే సమకూర్చుకోవటం, సంపాదించుకోవటం, సుఖపడటం అనుకుంటున్నారే కానీ, బ్రతుకు తర్వాత ఉన్న నిజమైన జీవితం, మరణము తర్వాత ఉన్న నిజమైన జీవితం కొరకు సిద్ధపడడానికే దేవుడిచ్చాడు ఈ జీవితాన్ని. ఈ జీవితంలో నువ్వేం చేస్తావో, ఈ దేహంతో నీవెలా జీవిస్తావో దానిని బట్టే తీర్పు రోజు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుణ్ణి స్తుతించండి మీరు సజీవులుగా ఉన్నందుకు.